బ్రెయిన్ ఎవరిదైతే ఇమ్మెచ్యూర్‌గా పుడతారో, వాళ్ళ బ్రెయిన్ అనేది ఎక్కువ శాతంగా ఆ రోజు నెగటివిటీని గుంజే అవకాశం ఉంటది. బికాస్ ద డే ఈజ్ నెగటివిటీ వి స్ప్రెడెడ్. నేనేమన్నా అంటే అలాంటి వాళ్ళ ఇంట్లో హోమం, అలాంటి వాళ్ళ ఇంట్లో పూజ, అలాంటి వాళ్ళ ఇంట్లో ధర్మం చేయం మనం. భయంతో కూర్చున్నాం కదా! అలాంటి వాళ్ళందరూ చేయాల్సిన విశేష వివరణలు. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అనేది చెప్తున్నా. బాలెంతకి ఎఫెక్ట్ అవుతది? బికాస్ షీ కెనాట్ బేర్. నువ్వున్నావు, నేనున్నా మిత్ర. అర్ధగంట ఆకలి లేట్ అయినా సరే వి కెన్ ఇట్. కానీ చిన్న పిల్లలు ఉండగలరా? ముసలోళ్ళు ఉండగలరా? ఇప్పుడు బాలింతలో చూడొద్దు, గర్భిణిలో చూడొద్దు అనేది బికాస్ అందుకేనా? ఆఫ్ వాట్? ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ అనేది కంప్లీట్‌గా నీకు ఒక సామాన్యమైన వ్యక్తికి వాళ్ళకి తేడా ఉంది గదా! బాల్యంత అంటే ఎవరు? 12 సంవత్సరాలు, 12 నెలలు 9 నెలలు బిడ్డని మోసి కన్న తర్వాత హెవీ బ్లడ్ లాస్ చేత బిడ్డకు పాలివ్వడం చేత ఆ తల్లి చాలా 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 అనారోగ్యం. కాబట్టి బయట నుంచి వచ్చిన ఆవిడ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే షీ ఈజ్ ఆల్రెడీ వీక్ పర్సనాలిటీ. చిన్న పిల్లలు ఆల్రెడీ దే ఆర్ వీక్. కొంచెం ఇమ్మెచ్యూర్ బ్రెయిన్ ఆల్రెడీ దే ఆర్ వీక్. పెద్ద మనుషులు 60-70 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు కూడా అంత సడన్‌గా ఏదైనా అయితే కూడా స్ట్రోక్‌ని తట్టుకోలేరుగా. ఇప్పుడు నువ్వైనా నేనైనా సడన్‌గా వచ్చావు స్వామి లేట్ అయింది ఎందుకనంటే స్వామి ట్రాఫిక్ జామ్ అయింది అంటే నువ్వు యూ కెన్ గో ఫర్ అదర్ వేస్. పెద్ద మనుషులలో పోగలరా? ఆడపిల్లలలో బాల్యంతలలో ఉరకగలరా? నువ్వు నిన్ను హడావిడిగా పోయినట్టు పోలేరు. కాబట్టి పెద్ద మనుషులు ఏమన్నారంటే ప్రమాదం పొంచి ఉన్నది ఈ గ్రహణం ద్వారా. మంచి జరగాలి అనంటే మంచితో పాటు చెడువే ఎక్కువ జరుగుతుంది అనంటే మన వాళ్ళు చెడునే ఎక్కువ బిలీవ్ ఎందుకు చేస్తారు ఆ రోజు అనంటే ఈ రోజుల్లో మన దగ్గర దైవం మీద భక్తి చాలా తక్కువ శాతంగా ఉండడం చేతనే